ఇగో ఈ మాసాలు వైభవాలు ఎందుకు పెట్టారు అంటే ఎప్పుడూ చేయని వాడు ఇప్పుడైనా చేస్తాడు కదా అని పెట్టారు తప్ప ఈ ఒక్క మాసం చేసేసి ఎగ్గొట్టేయడానికి పెట్టలేదు. దయచేసి అర్థం చేసుకోవాలి ఆ విషయం. ఈ మాస వైభవం పెంచేసిన కొద్దీ నాకు పట్టుకునే బెంగ ఏమిటంటే ఈ ఒక్క మాసం తిన్నగా ఉంటామనే. కార్తీక మాసం మాంసం తినండి, మిగిలిన రోజుల్లో తినడానికి నీకు ఎవరైనా లైసెన్స్ ఇచ్చారేటి ఇక్కడ? కార్తీక మాసం ఉల్లిపాయ తినండి, తర్వాత మార్గశిర మాసం వస్తే మొత్తం 16 కేజీలు కొట్టేస్తాడు మొత్తం అంతా కలిపి. కొన్ని దీక్షల వాళ్ళు చూడండి, ఆ 30 రోజులు 40 రోజులు పుచ్చుకోరు, తర్వాత మొత్తం ఏకమొత్తంగా పుచ్చుకుంటారు, ఇక మళ్ళీ దొరకరు. ఇంకా అది దీక్షే, ఇంకెందుకు దీక్ష? ఒక నియమాన్ని ఒక నెల్లాళ్ళు పాటించామంటే మనస్సు ఎలా మారాలంటే ఈ నెల్లాళ్ళు ఈ నియమాన్ని పాటించిన వాడిని ఇంకో 2 నెలలు పాటించలేనా? జీవితాంతం పాటించలేనా? ప్రాణం పోలేదుగా, మిగిలిందిగా. ఈ ఆలోచన చేస్తే అందరి జీవితాలు బాగుంటాయండి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పరమశివుడి జీవితంలాగే ఉంటుంది.